మాయ ఏంటి వీడియోలు పెట్టట్లేదు బలిసిందా అని అంటున్నారు. నాకు వినపడుతుంది, పెడుతున్నాను. ఒక పెద్ద అనౌన్స్మెంట్ కూడా త్వరలో వస్తది, దానికోసం కొంచెం టైం కేటాయిస్తున్నాం. ఆ అనౌన్స్మెంట్ రాగానే డైలాగ్ రూపంలో చెప్పాలంటే మీరు చెవులు మూసుకున్నా వినపడతా, మీరు వద్దన్నా కనబడతా. కాబట్టి అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే మొన్న ఎవడో పెద్ద మనిషి కనిపించి ఎస్ఆర్ నగర్ లో అమ్మాయిలు బాగుంటారంటే సరదాగా ఎస్ఆర్ నగర్ వెళ్ళాం. ఆ రోడ్డు మీద పని పడ లేకుండా నడుస్తూ ఉంటే ఒక రెస్టారెంట్ కనబడింది. దాని పేరు భోజన ప్రియులంట. ఇదేదో మనకు తగ్గ పేరు లాగే అనిపించింది. కింద తిందాం రండి అని ఉంది. అంత మర్యాదగా తిందాం రండి అంటే వెళ్ళకుండా ఉంటామా? సరేలే అని చెప్పేసి లోపలికి వెళ్ళాం. ఎవరైనా మెనూ టేబుల్ మీద పెడతారు, మనోళ్ళు బోర్డుతో గోడ మీద ఎట్టేశారు. బయట మొత్తం గ్లాస్ తో ఉంది. అక్కడ చాలా మంది రివ్యూలు కూడా రాశారు. ఆ పేపర్లు కూడా వెరైటీగా ఉన్నాయి. ఎంత కాదనుకున్నా ఎస్ఆర్ నగర్ వాళ్ళు కదా, ఆ మాత్రం క్రియేటివిటీ ఉంటది. ఎస్ఆర్ నగర్ చుట్టుపక్కల కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి ఇక్కడ పీజీలో ఉన్న వాళ్ళు సరదాగా కామెంట్ వేసుకోండి. ఇక లోపల అంబియన్స్ ఫుడ్ కోర్ట్ ఉన్నట్టు ఉంటది, కానీ నీట్ గా ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో బాగుంది. ఇందాక చెప్పినట్టు మెనూ బయట ఉంది, లోపల ఉంది. వీళ్ళ దగ్గర సూపులు, స్టార్టర్లు, తందూరీలు, బ్రెడ్స్, కర్రీస్, పలావు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మీల్స్, అయ్యి బాబాయ్ ఇంకా ఉన్నాయి. కబాబులు, షోర్మాలు, డిజర్ట్స్, ఇలా బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. పెట్ట కొంచెం కోతగానం అంటే ఇదే అనుకుంటా, కరెక్ట్ గానే చెప్పినా. చూడడానికి చిన్నగా ఉన్న ఐటమ్లు మాత్రం బోల్డ్ ఉన్నాయి. పైన ఫుడ్ కొటేషన్ లో కూడా చాలా పెట్టారు. నీకు ఓపుకుంటూ పాజ్ చేసుకుని చదువుకో. నాకైతే చదివే ఓపిక లేదు బాబాయ్. ఇంకో హైలైట్ ఏంటంటే ఇది ఓపెన్ కిచెన్. లోపల కిచెన్ ఎలా ఉంది ఏంటో అని చెప్పేసి ఆ బొక్కలో చూసేస్తే కనబడిపోద్ది. నీకు మంచి నీట్ గానే మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది. ఇంకా వీళ్ళ మెనూ చూసుకుంటే అయ్యి బాబాయ్ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గచ్చిబౌలికి ఎక్కడికి రేట్లకి అసలు సంబంధమే లేదు. అక్కడ 400కి ఏది తక్కువ ఉండదు. ఇక్కడ అన్ని కూడా మాక్సిమం 300 లోపు 250 లోపే ఉన్నాయి. ఆ రేట్లు చూసినప్పుడు అమ్మాయి అనిపించింది. ఇంకా మెనూ మొత్తం చూసి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ వచ్చి మటన్ గీ రోస్ట్ డ్రై. అది చూడడానికి ఎలా ఉంది మాయా, మాక్సిమం అన్ని బోన్లెస్ పీస్ లో ఉన్నాయి. క్వాంటిటీ పరంగా బానే ఇచ్చారు. ఇంకా స్టార్టర్ ప్లేట్ లోకి వడ్డిస్తుంటే వద్దన్నా సరే నెయ్యి వాసన ముక్కులోకి దూరిపోతుంది. మొక్క కూడా మంచి మెత్తగా ఉంది. ఆ మటన్ ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ మిక్స్ అయ్యి చాలా బాగుంది టేస్ట్. కాకపోతే లైట్ గా ఉప్పు ఎక్కువైంది అనిపించింది. ఆ నిమ్మకాయ పిండుకుని తింటే సెట్ మస్ట్ ట్రై ఐటమ్ ఇది. దీని రేట్ వచ్చి 329 రూపాయలు వేసారు. మరి మటన్ కదా. దాని తర్వాత నాతో పాటు వెజ్ తినే మాయ ఒకడు వచ్చాడు. వాడి కోసం బేబీ కార్న్ 65 ఒకటి చెప్పాం. అది చూడడానికి ఎలా ఉంది. దాంతో పాటు పక్కన కొంచెం సాస్ కూడా వేసి తెచ్చారు. నేను ఈ బేబీ కార్న్ ఎప్పుడో బేబీగా ఉన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇదే తిన్నాం. ఎలాగో వెజ్ కదా యావరేజ్ గానే ఉంటదని తిన్నాను గానీ ఫస్ట్ ముక్క తినగానే భలే ఉంది మాయా టేస్ట్. నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను ఆ టేస్ట్ కి. ఆ పైన ఏదో మసాలా చల్లారు, దాని వల్ల భలే అనిపించింది. నార్మల్ గా ఒక పీసు దాన్ని సాస్ లో నంచుకుని ఒక ముక్క తింటే అదిరిపోయింది. వెజ్ తినేవాళ్ళు మీ బేబీని తీసుకెళ్లి బేబీ కార్న్ ట్రై చేస్తే పక్క మీ బేబీ ఇంప్రెస్ అయిపోద్ది. రైమింగ్ ఎదరగొట్టేయాను కదా. దాని తర్వాత అఫ్ఘనీ చికెన్ టిక్కా ఒకటి చెప్పా. ఇందులో మొత్తం 1 2 3 4 5 6 7 8 టిక్కాలు వేసి తెచ్చారు. చుట్టూ సలాడ్ తో డిజైన్ కూడా వేసారు. ఇంకా మెల్లగా మన ప్లేట్ లో వడ్డించిన తర్వాత మొక్క ఎలా ఉందా అని చెప్పి నొక్కి చూసా. అటు మెత్తగా లేదు, ఇటు గట్టిగా లేదు. కరెక్ట్ గా కాల్చారు బొగ్గుల మీద. ఈ ఏదోకి తినేటప్పుడు వాసన చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఈ జబ్బు ఎప్పుడు పోతుంది ఏంటో. కానీ వాసన మాత్రం బటర్ స్మెల్ భలే తగులుతుంది. మంచి బటర్ ఫ్లేవర్ తో మెత్తగా వెళ్ళిపోతుంది చికెన్. దాంతో కాంబినేషన్ గా గ్రీన్ చట్నీ ఇచ్చారు. దాంట్లో ముంచుకుని తిను, ఇంప్రెస్ అయిపోతావు. దీని కాస్ట్ వచ్చి 279 రూపాయలు వేసారు. దాని తర్వాత నాన్ వెజ్ లో ముచ్చటగా మూడో స్టార్టర్ పెరి ప్రాన్స్ చెప్పాం. క్వాంటిటీ పరంగా గట్టిగానే ఇచ్చారు గానీ ఆ ప్రాన్ చూస్తుంటే ప్రాన్ లా లేదు, చికెన్ ముక్కలా కనబడింది నాకు. ప్లేట్ లో కొట్టించిన తర్వాత అది చికెన్ ముక్క ప్రాన్ అని నొక్కి చూసా, ఆ ప్రానే. ఆ పైన గ్రేవీ మాత్రం బీభత్సంగా వేసేసారు. ఇంకా దీని టేస్ట్ అంటావా, అంతేం లేదవా, ఏదో తేడా వచ్చింది. ఆ గ్రేవీ ఫ్లేవర్ లో అనుకుంటా కొంచెం ఉప్పు కూడా ఎక్కువైంది అనిపించింది. దీని టేస్ట్ యావరేజ్. దీని కాస్ట్ అయితే 279 రూపాయలు వేసారు. ఇంకా స్టార్టర్ లో ఎక్కడతో స్టాప్ చేసి మెల్లగా మెయిన్ కోర్స్ కి వెళ్ళిపోదాం. మెయిన్ కోర్స్ లో ఫస్ట్ చెప్పిన బిర్యానీ వచ్చి నాటుకోడి బిర్యానీ. అది చూడడానికి ఎలా ఉంది, క్వాంటిటీ పరంగా అయితే ఎంత బలంగా తిన్నా ఇద్దరికి సరిపోద్ది. ఇంకా అది ప్లేట్ లోకి వడ్డించుకుని ఆ మొక్క పైన ఉన్న గ్రేవీని రైస్ లో బాగా కలిపి ఆ నాటుకోడి మొక్కని చిన్న తీసుకుని ఆ రైస్ లో పెట్టాను. మొక్క మాత్రం చాలా గట్టిగా ఉంది, నాటుకోడి కదా. పెట్టుకుని తింటే టేస్ట్ చాలా బాగుంది. ఆ గ్రేవీ ఏదైతే ఉందో మొత్తం బిర్యానీని డామినేట్ చేసింది. నాటుకోడి మొక్కలు కూడా బాగున్నాయి. మీలో నాటుకోడి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి. వీళ్ళ దగ్గర రాజుగారి రొయ్యల పలావ్ అని ఒకటి ఉంటది. పలావ్ రైస్ మీద రొయ్యల గ్రేవీ వేసి తీసుకొస్తారు. ఇది కూడా క్వాంటిటీగా ఈజీగా ఇద్దరు సరిపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆ గ్రేవీ వడ్డించి తర్వాత ఆ పలావ్ వడ్డిస్తారు. ఇది కూడా మెల్లగా ఆ రొయ్యల పైన ఉన్న గ్రేవీని తీసుకుని ఆ పలావ్ రైస్ లో కలుపుకుని రొయ్య ఒకటి పెట్టుకుని తినుమాయా మెంటల్ మాస్ ఉంది. దీని టేస్ట్ మాత్రం రైస్ లో అయితే చాలా మీడియం స్పైసీ ఉంది. ఆ గ్రేవీ ఎప్పుడైతే కలుపుకుంటామో కొంచెం సెట్ అయింది.
బీభత్సమైన స్పైసీ మసాలాలు తినేసి కడుపు పాడు చేసుకునే కన్నా ఈ ఎండాకాలం ఇలాంటి పలావ్ ఒకటి తింటే సెట్. మస్ట్ ట్రై ఈ రాజుగారి రొయ్యల పలావ్ మాత్రం. దీని రేటు సింగిల్ అయితే 249 రూపాయలు, ఫుల్ అయితే 349 రూపాయలు అంట. వీళ్ళ దగ్గర ఇంకోటి జాయింట్ బిర్యానీ అని ఒకటి ఉంటది. తందూరి జాయింట్ ని ఒక గ్రేవీలో వేసి వండి దాన్ని బిర్యానీ రైస్ మీద పెట్టి తీసుకొస్తారు. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఆ బిర్యానీ రైస్ లో గ్రేవీ కలిపి ఆ లోపల చికెన్ ముక్క ఆల్రెడీ బొగ్గుల మీద పొగ మీద కాల్చడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటది. ఆ పైన క్రంచీగా ఉండే ముక్క తీసుకుని రైస్ లో పెట్టి ఒక దెబ్బ కలుపుకుని తింటే వేరే లెవెల్ ఉంటది టేస్ట్. రెగ్యులర్ గా దొరికే దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీలు బోర్ కొట్టినట్టయితే ఇక్కడ ఈ జాయింట్ బిర్యానీ ట్రై చేయి. మొత్తానికి రెస్టారెంట్ చిన్నగా ఉన్న మీడియం రేట్లతో స్టూడెంట్స్ తినేలాగుంది. టేస్ట్ కూడా పెట్టిన డబ్బులకి న్యాయం జరిగేలాగే ఉంది. నువ్వు ఎప్పుడన్నా ఇక్కడ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయి, నీకు టేస్ట్ ఎలా అనిపించిందో, నీ ఫేవరెట్ ఐటమ్ ఏంటో. మరి ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేయడంలో ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఆర్ నగర్ అమీర్పేట దగ్గరలో మీ ఫ్రెండ్స్ ఉంటే అడిగి షేర్ చేసి అరే మాయా ఎలా ఉంది రెస్టారెంట్ అని అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉండను. మరి జై హింద్.